హాయ్ అండి. సండే వస్తే చాలు మన అందరి ఇంట్లో చికెన్ కంపల్సరీ ఉంటుంది కదండి. నేనైతే ఈ సండే స్పెషల్ హరియాలీ చికెన్ ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని మనం గ్రీన్ చికెన్ అని కూడా అంటాము. ఈ చికెన్ని నేను ఒకసారి హోటల్లో తిన్నానండి, నాకు చాలా నచ్చింది. నేను ఇంటికి వచ్చి ట్రై చేసా, చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇది సెకండ్ టైం. నేను సింపుల్ వేగా ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను రండి. ఫస్ట్ కొత్తిమీర, పుదీనా, హోల్ స్పైసెస్, కాజు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక మెత్తడి పేస్ట్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వేరే ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ గుండగా కోసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వరకు వేపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ చికెన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక రుచికి తగ్గట్టు సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుంటే ఇలా బాగా కలుపుకొని మనం ఏదైతే పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ యాడ్ చేయాలి. దీంట్లో పేస్ట్ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి పెట్టాలి. దీంట్లో మీరు కారం కూడా యాడ్ చేయవచ్చండి, నేను చేయలేదు. ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఇంకొంచెం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక చూడండి చికెన్ అనేది మనకి రెడీ అయిపోయింది. నేను డీటెయిల్గా అయితే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ చికెన్ మనకి చపాతీ, అన్నం, నాన్ అన్నిట్లో బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.